హైవ్యూస్ కొద్ది నెలల క్రితం రోహిణి సింధూరి మన తెలుగు అమ్మాయి ప్రస్తుతం వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్గా కర్ణాటకలో ఉంది. ప్రెసిడెంట్ దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నట్టున్నారు. తర్వాత రూపా మౌద్గిల్ కర్ణాటక పర్సనే కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు అందంగా ఉంటారు. ఇద్దరు కూడా అవినీతి పరుల్ని అల్లడిపించి పెట్టారు. అండ్ ఇద్దరికి చాలా మంచి పేరు. అయితే ఈ రూపా మౌద్గిల్ రోహిణి సింధూరి మీద కొన్ని ఓపెన్ ఆరోపణలు చేసింది. రోహిణి సింధూరి తన అందంతో తోటి అధికారుల చేత తనకు కావలసిన పనులు చేపించుకునిద్ది. తన భర్త బిల్డర్ అండ్ రియల్టర్ తనకు అనుకూలంగా ఉండేలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే తెలుసుకునిద్ది. దాని ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. అండ్ ఈమె వల్ల ఎంతమంది కూడా చనిపోయి ఉన్నారు. లైక్ ఈ వేలో చేస్తే ఇక రోహిణి సింధూరి వచ్చేసి కోర్టుకు వెళ్ళటం. దెన్ ఈలోపు కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి ఇద్దరిని కూడా ముందు చేస్తున్న పని దాన్ని సస్పెండ్ చేయడం లేదా వేకెంట్ రిజర్వ్ పెడతాం ఏదో చేస్తున్నారు. దెన్ ఆ తర్వాత ఇంకేమైంది, కోర్టుల దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కుదరకపోతే అంతా కూడా మీ ఇద్దరు పని చేయండి, ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు ఐపీఎస్, మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ ఇద్దరిదే బాగుంది. సో ఇప్పుడు ఇష్యూ ఏమొచ్చింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రచారోపణలు చేసుకుంటున్నారు. మీరు ఇక ముందు వీడికి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి పనులు చేసుకుంటానంటే, మీరు కాంప్రమైజ్ అవుతాను అంటే, మీరు కోర్టు అయితే సమస్యలు పరిష్కరించుకుంటాము అంటే మేము కర్ణాటక గవర్నమెంట్కి చెప్తాం, మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, ఇక్కడ వరకు అయిపోయింది వదిలేసేయండి, వాళ్ళ పనులు చేసుకుంటారని చెప్తాం. కాదు కూడదంటే ఇద్దరి లైఫ్ కూడా రిమార్కే అండ్ ఇద్దరి కెరీర్ కూడా చాలా ప్రాబ్లం మీద ఆలోచించుకోండి చెప్పేసి అన్నారు. మరలా వచ్చే నెలలో ఏమో ఉన్నట్టుంది కేసు విచారణ. ఇక ఈ మూమెంట్లో రోహిణి సింధూరికి సంబంధించి ఒక ఇష్యూ నాకు కొంచెం ఏంద్రా ఇది అనిపించింది. ఏంటంటే ఓ రకంగా తెలుగు వాళ్ళ పరువు తీసినట్టే. రోహిణి సింధూరి చాలా సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటూ ఉన్నాం, మన గతం చాలా మాట్లాడుకున్నాం. బట్ రూపా మౌద్గిల్ ఎప్పుడైతే రోహిణి సింధూరి గురించి ఆరోపణ చేసిందో అందులో నిజాలు ఉన్నాయిరా బాబు, అమ్మో ఏం మామూలు కాదు, తన అందాన్ని వాడుకొని ఇలా చేసిందా, తన మొగుడికి ఆస్తులు కూడబెట్టడం కోసం ఎలా చేసిందా అని మనం మాట్లాడుకున్నాం. బట్ కోర్టులో ఉంది కాబట్టి కేసు నేను ఇంటికి వెళ్ళదులేరా బాబు, నిజాలు మన తర్వాత తెలుస్తలేరు అనుకున్నాం. సో ఆల్రెడీ రూపా మౌద్గిల్ బయటపెట్టిన వాస్తవాలు లేదా ఆరోపణల వల్ల ఏమైంది, రోహిణి సింధూరికి ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయింది. సరే ఇక ఇప్పుడు ఏంట్రా బాబు అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏటీఐ మైసూరులో ఈమె జిల్లా అధికారిగా చేస్తున్న మూమెంట్లో వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్లో ఈమె ఉందట అక్టోబర్ నుంచి నవంబర్ వరకు 2020లో. దెన్ అక్కడ ఆమె వెకేట్ చేస్తున్న మూమెంట్లో ఇంట్లో ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అతిథి గృహం ఏముంది, ఓకే, అక్కడి నుంచి వెకేట్ చేస్తున్న మూమెంట్లో అక్కడ కొన్ని సామాన్లు మిస్ అయినాయి అని ఈ ఏటీఐ వాళ్ళు గుర్తించారు. దెన్ ఆమెకి 2020 కదా, ఆ తర్వాత ఏమైందంటే ఆమెకి వాళ్ళు నోటీసులు పంపారు డిసెంబర్లో. ఆమె రెస్పాండ్ కాల. ఆ తర్వాత జనవరిలో రెస్పాండ్ అవ్వాలి, ఆ తర్వాత ఏప్రిల్లో రెస్పాండ్ అవ్వాలి, ఆ తర్వాత మరలా నవంబర్లో మరలా పంపారు, రెస్పాండ్ అవ్వాలి. చివరికి ఆమె దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి మూమెంట్లో ఇక అప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తున్నారు. అయ్యా ఆమె తీసుకెళ్ళిన సామాను వాల్యూ 77,000 రూపాయలు అన్నట్టు, 77,000 రూపాయలు వర్త్, 77,720 రూపాయలు ఎంత. అందులో ఫోన్కి సంబంధించిన కేబుల్స్ ఏవో ఉన్నాయి, మౌస్లు ఏవో ఉన్నాయి, పరుపులు ఏవో ఉన్నాయి, ట్రేలు ఏవో ఉన్నాయి, అండ్ టెలిఫోన్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి ఫ్యాన్ పెట్టుకునే టేబుల్, ఆల్మోస్ట్ అన్నీ అంటే జనరల్గా ఇళ్లలో వాడుకునేవండి. అయితే ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఏమండి మీరు అవి తీసుకెళ్లారు మాకు రిటర్న్ ఇవ్వండి అని వాళ్ళు అడిగినప్పుడు ఈమె ఒప్పుకుంటే చా ఇదేంట్రా ఇటువంటి ఆమె తీసుకెళ్ళింది అని అనుకుంటారని చెప్పేసి అటువంటిది మేమేం తీసుకెళ్ళలేదని ఆమె అంది. సమాధానం కూడా లేదనుకోండి, ఆఫ్ కోర్స్ మౌనం ఉందంటే మేమే తీసుకెళ్ళి నాకే సమాధానం లేదు బాబు అన్నట్టు. బట్ వీళ్ళు ఏమంటారు, లెక్క కట్టి మరీ మొత్తం కూడా లెక్క చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక ఆమె జీతం నుంచి కోత పెట్టేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశించింది. దాంతో దెబ్బ ఒకసారి పరువు పోయింది. మీకు అర్థమవుతుందా, ఆమె ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉంది. ఆ తర్వాత తనకి క్వార్టర్స్ ఏవో ఇచ్చున్నారు, ఆడికి వెళ్ళటం లేదా సొంత ఇంటికి వెళ్తుంది జరిగింది. ఆ వెళ్తున్న మూమెంట్లో షిఫ్ట్ అవుతున్న మూమెంట్లో ఆ గెస్ట్ హౌస్లో నువ్వు ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ రిమైనింగ్ మరికొని అవి కూడా తీసుకెళ్ళిపోయింది. ఆమెకు తెలియకుండా జరిగి ఉండొచ్చు. బట్ అతను నోటీసులు వచ్చాక అరే ఏరా మీరు పట్టుకొచ్చారు అక్కడి నుంచి అని చెప్పి సామాన్ తెచ్చుకోవాలని అడగాలి, లేదు ఇంట్లో ఒకసారి చెక్ చేయాలి, లేదు మనకేం తెలియదు అనుకుంటే ఎక్కడైతే పొరపాటు జరిగినట్టుంది. సరే 77,000 రూపాయలు అంటే అసలు పెద్ద పనే కాదు అసలు, ఆమెకి లక్షలు కదా శాలరీలు ఇవన్నీ కూడా.
దాన్ని నేను సింపుల్గా ఎక్కడో పొరపాటు జరిగింది, పర్లేదు ఆ అమౌంట్ నేను పే చేస్తాను అని చెప్తే అయిపోదు. చేయలేదు ఆమె. నేను కలెక్టర్ని, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, ఏంటి నా మీద నిందలేంటి, నాకే పని అన్నట్టుగా ఆమె అనుకుంది. బట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అస్సలు ఊరుకోవాలి. చివరికి ఎంత దూరం వెళ్ళింది అంటే అడ్డంగా ఆమె పొరుగు పోయింది, కోట్లాస్తుంది వాళ్ళకి. కానీ 77,000 రూపాయల ప్రభుత్వ సొమ్ము ఈమె తీసుకెళ్ళిందో, ఈమె ఉన్నప్పుడు మాయమైందో, ఈమె వెళ్ళాక మాయమైందో, లేదా అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేపేస్తారో తెలియదు. కానీ ఈమెకి లెటర్ల మీద లెటర్లు వస్తున్నప్పుడు ఎంత ఏంటని చెక్ చేసి అమౌంట్ పే చేస్తే అయిపోతుంది కదా. ఎందుకురా మనకి ఇదని, నువ్వేం తప్పు చేయలే. కానీ నీకు లెటర్ల మీద లెటర్లు వస్తే సరే ఎక్కడైతే జరిగిందని చెప్పేసి అమౌంట్ ఇస్తే అయిపోదును. అలా చేయలే ఈమె. చివరికి ఏమో పరువు పోయేదాకా వచ్చింది. ఇక నెక్స్ట్ మంత్ రూపా మౌద్కి ఇలాంటి రోహిణి సుందరి సుప్రీంకోర్టు విషయంలో, వీళ్ళ కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన సలహాకి సంబంధించి కాంప్రమైజ్ అవుతారా, లేదా థర్డ్ ఎప్పుడే తేల్చుకుంటాము, ఇదిగో ఆమె తప్పు చేసిన నా దగ్గర ప్రూఫ్లోని, ఇదిగో ఈమె తప్పు చేసిన నా దగ్గర ప్రూఫ్లోని అని ఇద్దరు వెళ్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.